నమస్కారం ఫ్రెండ్స్. కన్నడ స్టార్ దర్శన్ ప్రస్తుతం జైలు గోడల మధ్య ఉన్న ఆయన సినిమా ది డెవిల్ మాత్రం థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 11న రిలీలైన ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఒకపక్క మర్డర్ కేసు, మరోపక్క సినిమా రిలీజ్. అసలు ఈ సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? ఈ సినిమా బడ్జెట్ ఎంత? దర్శన్ ఈ సినిమాకి తీసుకున్న అసలు రెమ్యూనరేషన్ ఎంత? అన్నిటికంటే ముఖ్యంగా బళ్ళారి జైలులో ఉన్న దర్శన్ అసలు బయటకు వస్తారా, లేదా జీవిత ఖైదుపడే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి? వీడియో లెంగ్త్ కొంచెం ఎక్కువైనా సరే ఇందులో ఉన్నవన్నీ నిజాలే. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నిజమైన సినిమా వార్తల కోసం ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమా ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు, 60 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ది డెవిల్ మేకింగ్ లేదా ప్రొడక్షన్ బడ్జెట్ సుమారు 20 కోట్ల రూపాయలు మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. దర్శన్ రెమ్యూనరేషన్ పక్కన పెడితే సినిమా తీయడానికి ఆయన ఖర్చు 20 కోట్ల లోపే అని అంచనా. ఇక దర్శన్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఈ సినిమా ఒప్పుకునే నాటికి దర్శన్ మార్కెట్ పీక్ స్టేజ్ లో ఉంది. ఆయన ఈ సినిమా కోసం సుమారు 15 నుండి 20 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని శాండల్వుడ్ టాక్. అంటే సినిమా బడ్జెట్ లో సగం ఖర్చు హీరో రెమ్యూనరేషన్ కే అయింది. మిగిలిన నటీనటులు, టెక్నీషియన్ల ఖర్చు అంతా కలిపి చూస్తే సినిమా టోటల్ వాల్యూ ఓ మోస్తరుగానే ఉంది తప్ప భారీ బడ్జెట్ సినిమా అయితే కాదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? మనం డే వైజ్ క్లియర్ గా చూద్దాం. డిసెంబర్ 11, డే 1. దర్శన్ ఫ్యాన్స్ హంగామాతో మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ఏకంగా 10 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. డిసెంబర్ 12, డే 2. సినిమాకు మిక్స్ టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్లు 60% పడిపోయాయి. కేవలం 3.4 కోట్లు మాత్రమే వచ్చాయి. డిసెంబర్ 13, డే 3. శనివారం కాస్త బెటర్గా 3.8 కోట్లు కలెక్ట్ చేసింది. డిసెంబర్ 14, డే 4. ఆదివారం సెలవు రోజు కావడంతో ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూశారు. దాంతో 4 కోట్లు వచ్చాయి. డిసెంబర్ 15, డే 5. సోమవారం వర్కింగ్ డే ఎఫెక్ట్ గట్టిగా పడింది. వసూళ్లు 1.45 కోట్లకు పడిపోయాయి. డిసెంబర్ 16, డే 6. మంగళవారం మరింత తగ్గి 1.05 కోట్లు వచ్చాయి. డిసెంబర్ 17, డే 7. ఇక నిన్న బుధవారం కేవలం 80 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా మొదటి వారం 7 రోజులు ముగిసేసరికి ఇండియా వైడ్ నెట్ కలెక్షన్లు 24.5 కోట్లు. మొదటి రోజు వచ్చిన హైప్ ఆ తర్వాత కొనసాగలేకపోయింది. ఈ లెక్కల ప్రకారం సినిమా హిట్ ఆ ఫ్లాపా? సినిమా ఓవరాల్ బిజినెస్ మరియు ప్రమోషనల్ ఖర్చులు కలుపుకుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 40 నుండి 45 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే లాంగ్ రన్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. ట్రేడ్ పండితుల ప్రకారం ఈ సినిమా అబోవ్ యావరేజ్ లేదా ఫ్లాప్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దర్శన్ బయట ఉండి ప్రమోషన్స్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇక దర్శన్ వ్యక్తిగత విషయానికి చూద్దాం. ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో విఐపి ట్రీట్మెంట్. ఫోటోలు బయటకు రావడం వంటి వివాదాల తర్వాత ఆయన్ని అక్కడి నుండి బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలించిన విషయానికి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన బళ్ళారి జైలులోని హై సెక్యూరిటీ బ్యారక్లో ఉంటున్నారు. అక్కడ ఆయనకు టీవీ చూసే సౌకర్యం తప్ప ఫోన్ గాని ఇతర విలాసాలు గాని లేవని జైలు అధికారులు స్పష్టం చేశారు. అందరిలో ఉన్న పెద్ద ప్రశ్న, దర్శన్ ఎప్పుడు బయటకు వస్తారు? నిజం చెప్పాలంటే రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్లో చాలా బలమైన సాక్ష్యాలను పొందుపరిచారు. టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు దర్శన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. లీగల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఒకవేళ ఈ కేసులో నేరం రుజువైతే దర్శన్కు యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు 90% వరకు ఉన్నాయి. బెయిల్ మీద బయటకు వచ్చే ఛాన్స్ ప్రస్తుతానికి చాలా తక్కువ. బహుశా కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన జైలులోనే ఉండాల్సి రావచ్చు. ఏది ఏమైనా ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉండటం బాధాకరం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మరి ది డెవిల్ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.